అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఎప్పుడు లాంగ్ వీడియో తీద్దామన్నా అది ఏదో ఒక కారణంగా అది షార్ట్ లాగా అయితే అయిపోతూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే మీకు లాంగ్ వీడియో తీసి మార్నింగ్ రొటీన్ అంతా పోస్ట్ చేద్దాము 4:30 to 6:30 నాకు ఎంత హడావిడి పనులు ఉంటాయో చూపిద్దామని అనుకున్నాను. కానీ నేను పోస్ట్ చేసేటప్పుడు అది కొంచెం షార్ట్ అయిపోయింది. అయినా నాట్ ఏ ప్రాబ్లమ్ అన్నట్టుగా నేను చేసిన వర్క్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ లేవగానే బ్రష్ అయితే చేసేసుకున్నానండి. ఈరోజైతే మొత్తం వాకిలంతా ఏం కడగలేదు కానీ గుమ్మం ముందర మెట్ల దగ్గర అంతా కడిగేసి తులసమ్మ దగ్గర ముగ్గులు అయితే వేసేసాను. లోపలికి వచ్చి ఇక్కడ ఫస్ట్ అయితే ఇటువైపు ఉన్న సందు ఊడుస్తానండి డైలీ. సందు ఊడ్చేసిన తర్వాత గదులయ్యో ఊడుస్తాను. సందు ఊడ్చేసి గదులు 2 ఊడ్చేసిన తర్వాత ఫస్ట్ బియ్యం అయితే లేవగానే కడిగి పక్కన పెట్టేసుకుంటానండి. ఎందుకంటే కొంచెం నానితే అన్నం అనేది తొందరగా ఉడుకుతుందన్నమాట. అందుకోసం అనేసి నేను ఫస్ట్ నానతాయి అనేసి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత వెజిటేబుల్స్ ఏమున్నాయా అని చెక్ చేసుకుంటాను అన్నమాట. తొందరగా నైట్ అయితే మిషన్ వేసి అట్లే వదిలేసామండి. ఎందుకంటే కరెంట్ మధ్యలో పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత తీసి ఆరేయలేకపోయాము. బాగా లేట్ నైట్ అయిపోయింది. అందుకని మార్నింగే ఆరేసేసాను. ఇంకా వెజిటేబుల్ బాస్కెట్ చూసుకుంటే వెజిటేబుల్స్ బాగానే ఉన్నాయి ఎక్కువే, కానీ తొందరగా ఏదైపోతుందో అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 5:30 అయిపోతుంది టైము. నేను 6:30 కల్లా ప్యాక్ చేసేయాలి బాక్స్. అందుకని ఫస్ట్ గబగబా తీసేసి వంకాయలు కనిపించాయి నాకు. కొంచెం తొందరగా అయిపోతుంది కదా, ఫ్రై చేసి పెట్టేద్దాం అనేసి వంకాయలు తీసి ఫ్రై చేస్తానండి. వంకాయ ఫ్రై చేసి లంచ్ రైస్ అయితే పెట్టేశాను. అలాగే ఇడ్లీ పిండి తీసి బయట పెట్టి ఒక అట్టు కూడా వేసి ఇచ్చేసాను. నాకు ఇడ్లీ చేసే కంటే ఈ అట్టు వేయడమే సింపుల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇడ్లీ పాత్ర తోమాలి, మళ్ళీ అవన్నీ కడగాలి. ఎందుకంటే నాకు కూడా టైం ఉండదు కదా. అందుకోసమని ఈరోజు నాకు మా బాబుకి కూడా లంచ్ అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. నైట్ వచ్చాక కట్ చేసి పెట్టుకుంటే టుమారోకి ఈజీగా ఉంటుంది. చూడండి, లాంగ్ వీడియో షార్ట్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ నుంచి ట్రై చేద్దామండి.